మన జీవితంలో మన లక్ష్యాలకి మనమే అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తున్నామనేప్పుడేననిపించిందా? బ్రియానా వీస్ట్ తన పుస్తకంలో సరిగ్గా ఇదే విషయాన్ని చెబుతున్నారు. మన విజయానికి మధ్య నిలబడ్డ ఆ పర్వతం ఎక్కడో బయటలేదు, అది మనమేనట. సో ఈరోజు మనం బ్రియానా వీస్ట్ రాసిన ద మౌంటైన్ ఈజ్ యూ అనే ఈ అద్భుతమైన పుస్తకంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఇందులో చెప్పిన కొన్ని ముఖ్యమైన ఆలోచనల్ని పరిశీలిద్దాం. ఇవి మనల్ని మనం చూసుకునే పద్ధతినే మార్చేస్తాయి. ఇది మనలో చాలా మందికి అనుభవమయ్యే విషయమే కదా. మనం ఎదగాలి అనుకుంటాం, ముందుకు వెళ్ళాలి అనుకుంటాం, కాని ఏదో ఒక కనిపించని శక్తి మనల్ని వెనక్కి లాగుతున్నట్టనిపిస్తోంది. ఇంతకీ ఆ శక్తి ఏంటి? దాన్ని తెలుసుకోవడమే ఈ ప్రయాణంలో మొదటి అడుగు. ఇదే ఈ పుస్తకం చెప్పే అస్సలు సిసలైన విషయం. మన సమస్యలు బయటి పరిస్థితుల వల్ల కాదు, మన లోపల జరుగుతున్న అంతర్గత సంఘర్షణల వల్లే వస్తాయి. మనం ఎక్కాల్సిన, జయించాల్సిన పర్వతాలు బయటెక్కడా లేవు, మన లోపలే ఉన్నాయి. సరే, మనకి మనమే అడ్డంకులు సృష్టించుకోవడం అంటే సెల్ఫ్ సాబొటాజ్ గురించి మనం సాధారణంగా ఏమనుకుంటాం, కాని అసలు నిజం వింటేయో కొంచెం ఆశ్చర్యపోతాం. అసలు మనల్ని మనం ఎందుకు వెనక్కి లాక్కుంటాం? మనమీద మనకు నమ్మకం లేకనా? మనకు సంకల్పబలం సరిపోకనా? ఇలాంటివే కారణాలనుకుంటాం కదా. కాని రచయిత్రి ఏమంటున్నారంటే ఇది అస్సలు నిజం కాదట. ఇక్కడే అసలు ట్విస్టుంది. మనల్ని నాశనం చేసే మన ప్రవర్తనలు మనల్ని శిక్షించుకోవడానికి కాదట, ఏదో ఒక లోతైన భయం నుంచో, తీరని అవసరం నుంచో మనల్ని మనం కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలేనట. అంటే ఇదొక తప్పుదారి పట్టిన రక్షణ వ్యవస్థ అన్మాట. ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి ఉద్యోగావకాశం వస్తే రిజెక్ట్ చేస్తారేమో అనే భయంతో దాన్ని వదిలేయడం, లేదా ఒక మంచి బంధం దగ్గరవుతుంటే తర్వాత బాధపడాల్సి వస్తుందేమో అని దూరం జరగడం, ఆ ప్రవర్తన వెనుక ఉన్న అస్సలు అవసరమేంటో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఈ కారణాలన్నీ మనలో చాలా లోతుగా పాతుకుపోయుంటాయి. ఉదాహరణకు, మనకి అకస్మాత్తుగా విజయం లేదా ఎక్కువ సంతోషం దక్కినప్పుడు దీనికి మనం అర్హులం కాదు అనే భావనతో మనకు తెలియకుండానే దాన్ని నాశనం చేసుకుంటాం. సరే, మనకి మనమే ఎందుకు అడ్డుపడతామో చూశాం కదా. మరి ఇది మన రోజువారీ జీవితంలో ఎలాంటి రూపాల్లో బయటపడుతుందో ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే పని మొదలు పెడతా అనుకుంటూ ఉంటారు. కాని ఈ పరిపూర్ణత అనేది ఫెయిల్ అవుతామనే భయానికి ఒక ముసుగు అంతే. అందుకే ఎంత బాగా చేస్తున్నామనే దానికంటే అసలు చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. దీన్నే అప్పర్ లిమిట్ ప్రాబ్లం అంటారు. అంటే మనకి అలవాటైన దానికంటే ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు మనకే తెలియకుండా మనం అసౌకర్యంగా ఫీలవుతాం. అప్పుడు మనల్ని మనం మళ్ళీ పాత స్థితికి లాక్కుంటాం. దీనికి పరిష్కారమేంటంటే ఆ కొత్త సంతోషానికి నెమ్మదిగా అలవాటు పడటమే. ఎప్పుడూ బిజీగా ఉంటారా? బహుశా మన లోపల ఉన్న నిజమైన సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో. ఆ అసలు సమస్యను ఎదుర్కొనే ధైర్యం లేక మనల్ని మనం పనులతో నింపేసుకుంటూ ఉంటాం. మనం ఇతరులని విమర్శిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం మెదడికి ఒక సిగ్నల్ ఇస్తున్నాం, వాళ్లలా మనమెప్పటికీ కాలేమని. అదే ఇతరుల విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తే మన విజయానికి కూడా దారులు తెరుచుకుంటాయి. ఇప్పుడు ఇంకో చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. మనల్ని ఇబ్బంది పెట్టే ఎమోషన్స్ నిజానికి మనకు శత్రువును కావు, అవి మనకు దారి చూపించే గైడ్స్ లాంటివి. కోపం, అసూయ, పశ్చాత్తాపం ఇలాంటి ఇమోషన్స్ని మనం నెగటివ్గా చూస్తాం. కాని అవి మన శత్రువులు కాదు, మనకు ఏదో చెప్పటానికొచ్చిన స్నేహితులు. మనలో ఏదో మార్పు రావాలని, ఏదో అవసరం తీరాలని అవి సూచిస్తుంటాయి. ఈ పట్టిక చూడండి. కోపం మన హద్దుల్ని గుర్తుచేస్తోంది. అసూయ మనం నిజంగా ఏం కోరుకుంటున్నామో బయటపెడుతుంది. ఇక పశ్చాత్తాపం భవిష్యత్తులో మనం ఏం చేయాలో స్పష్టంగా చూపిస్తోంది. చూశారా, మన భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకుంటే అవి మన ఎదుగుదలకు ఎంతగా ఉపయోగపడతాయో. ఇప్పటివరకు సమస్యను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. మన అసలైన లక్ష్యం పర్వతాలను జయించడం కాదు, మనల్ని మనం జయించడం. మరి ఈ ప్రయాణంలో మొదటి అడుగు నిజాన్ని అంగీకరించడం. రెండవది మన ప్రవర్తనను బలహీనతగా కాకుండా మన రక్షణగా చూడటం. మూడవది మన ఎమోషన్స్ ఏం చెబుతున్నాయో జాగ్రత్తగా వినడం. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైనది, మూడొస్తే చేద్దాం అని ఆగకుండా వెంటనే పని మొదలుపెట్టడం. ఎందుకంటే యాక్షనే మోటివేషన్ని సృష్టిస్తుంది. మార్పు అంటే
పాతదాన్ని వదిలేయడమే. ఇది కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ మనం వదిలేసేది మన ప్రస్తుత వ్యక్తిత్వానికి ఏమాత్రం సరిపోని పాత జీవితాన్ని మాత్రమే. ఇదే మొత్తం ఈ విశ్లేషణకి సారాంశం. మన పోరాటం ప్రపంచంతో కాదు, మనతోనే. మనల్ని మనం జయించిన రోజు ఏ పర్వతమైనా మనకు చిన్నలిగానే కనిపిస్తుంది. ఈ విశ్లేషణ విన్న తర్వాత ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన పర్వతాన్ని అధిరోహించడానికి మనం వేయబోయే ఆ మొదటి చిన్న అడుగు ఏది? గుర్తుంచుకోండి, ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.